ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకునే సూర్య భగవానుడి జయంతిని విశాఖలో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. సూర్య నమస్కారాలతో ఉదయ భాస్కరుడిని ప్రసన్నం చేసుకుంటూ విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్ పాఠశాలలో ఆర్ఎస్ఎస్ ద్వారకా నగర్ విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా సూర్య ఆరాధన మన సంస్కృతిలో ఒక విశిష్ట స్థానంగా ఇప్పటికీ ఎందుకు కొనసాగుతుందో బీవీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ తెలుగు పండితులు జేవీఎస్ మూర్తి వివరిస్తున్నారు. ముందుగా సమస్త మానవాళికి రథసప్తమి శుభాకాంక్షలు. మనకి తెలుగు నెల నుంచి 12 ఉన్నాయి. ఆ నెలల్లో కార్తీక మాసం అలాగే ఈ మాఘమాసం ఈ రెండు కూడా పరమ పవిత్ర మాసాలుగా చెప్పడం జరిగింది. కార్తీక మాసం ఉపవాసాలకి ప్రాముఖ్యమైతే మాఘమాసం స్నానానికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఇక్కడ స్నానం గావించడం అనేది ఏదైతుందో అది చాలా పవిత్రమైనది. కార్తీక మాసం ఉపవాసాలు ఈ రెండు కూడా శివకేశల అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించే మాసాలు. ఇక్కడ శివుని పూజిస్తాము, విష్ణుని పూజిస్తాము. అట్లాంటి మాసాల్లో పవిత్ర మాసం మాఘమాసం. అసలు మాఘం అంటే అర్థం పెట్టిన అఘం అంటే పాపం అని అర్థం. మా అంటే కానిది అంటే పాపము కానటువంటి అంటే పుణ్యప్రదమైన మాసం మాఘమాసం. అంటే పాపాలను తొలగించి పుణ్యాన్ని ప్రసాదించే మాసమే మాఘమాసం. ఈ మాఘమాసంలో మనకి ప్రధానమైనది సూర్యుడు ఆవిర్భవించే దినం రథసప్తమి అంటాం. వసంత పంచమి అది సరస్వతి జయంతి అయితే రథసప్తమి సూర్యభగవంతుడి జయంతి. అంటే సూర్యుడు అంటే ఎవడు? సమస్త విశ్వానికి ఆరోగ్యం ప్రసాదించే ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. ఆ సూర్యుని ప్రార్థన చేసినట్టయితే మనకి ఎన్ని రకాలైనటువంటి దోషాలున్నా ఎన్ని రకాలైనటువంటి కల్మషాలున్నా వాటిని తొలగించే శక్తినిచ్చినటువంటి మహానుభావుడు ఈ సూర్యభగవానుడు. ఇటువంటి సూర్యభగవాన్ని మనం ఈరోజు ప్రార్థన చేయడంలో ప్రధానమైనది ఏంటంటే సంస్కృతిలో శ్లోకమంది సప్త సప్త మహాసప్తే సప్తద్వీప వసుంధర సప్తజన్మ కృతం పాపం మాకరి హంతు సప్తమి. మనం ఏ జన్మలో ఏ పాపాలు చేస్తామో ఆ పాపాలను తొలగించేవాడు సూర్యభగవానుడు. సప్త జన్మ అంటే 7 జన్మ అంటే మనం ప్రతి మానవుడు కూడా 7 రకాల పాపాలు చేస్తుంటాడు. ఏమిటి 7 రకాల పాపాలు? 1 గత జన్మలో చేసిన పాపాలు, 2 ఈ జన్మలో చేసిన పాపాలు, 2 మనస్సు మాట క్రియ, 5 తెలిసి కొన్ని తెలియక కొన్ని, ఇట్లా 7 రకాల పాపాలు గావిస్తాడు. అట్లా 7 రకాల పాపం తొలగించినటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు. ఈరోజు ప్రత్యేకించి ఆ జిల్లేడాకు అలాగే రాగిపండు చిక్కుడు వీటితో ఒక రకంగా పూజ చేస్తాం. ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకొని మన శిరస్సుపై జిల్లేడాకు రేగిపండు ఉంచుకుని స్నానం చేయాలని పెద్దలు చెప్తారు. ఎందువల్ల అంటే ఒక చిక్కుడు ఆకు కావచ్చు, ఒక జిల్లేడు ఆకు కావచ్చు, ఒక నేరేడు పండు కావచ్చు, వీటికి ప్రత్యేకత ఉంది. ఈ మాఘమాసంలో సూర్యుని తాలూకా శక్తి క్రమక్రమం పెరుగుతుంటుంది అనమాట. చలి అంతరిస్తుంది, సూర్యుని తాలూకా వేయడం ఎక్కువ అవుతుంది. ఆ సూర్యుని తాలూకా శక్తి ఏదవుతుందో ఆ శక్తి అనేది అధికంగా ఉండడం చేత దాన్ని ఉపశమనం కోసం ఈ రకంగా ఈ జిల్లేడాకు రేగిపుండుతో తలస్నానం చేసుకోవడము, అలాగే చిక్కుడాకును. ఈ జిల్లేడాకు రాగిపుండుకి ప్రత్యేక కథలు ఉన్నాయి. సరే, ఇది పక్కన. తర్వాత ఈ సూర్యభగవాన్ని ఎవరు ఆరాధించారు, ఏ విధముగా వాళ్ళు ఆ రకంగా కార్యక్రమాలు. 1 ద్రౌపదేవి మహాభారతం విరాట పర్వంలో ఆమె నర్తసభ విరాట మహారాజు కులంలో ఉంటారు. కీచుకుడు ఉన్నాడు, ఆమెను బలాత్కరించిపోతాడు. వెళ్ళేటప్పుడు సుర కావాలని పంపిస్తే వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో సూర్యభగవాన్ నమస్కారం చేస్తుంది ద్రౌపదేవి. సూర్యభగవాన్ తల అనుగ్రహం వల్ల ఆ ప్రమాదం గట్టెక్కుతుంది. ద్రౌపదేవి మహాభారతం విరాటపురంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది ఏమిటంటే మనకి ధర్మరాజు ఉన్నాడు. అక్షయ పాత్ర అంటే మనం సూర్యభగవాన్ ప్రార్థన గావించాడు. ఆ రకంగా అజ్ఞాతవాస అరణ్యవాసం పూర్తి చేసాడు ధర్మరాజు. ఇలాగా ఎందరో మహానుభావులు సూర్యుని ఆరాధించి తమ అనారోగ్యాన్ని తొలగించుకుని ఆరోగ్యం పొందడం జరిగింది. కుష్టి వ్యాధిగ్రస్తున్నటువంటి ఒక వ్యక్తి సూర్యుని ఆరాధించి శతకం రాశాడు. ఏకంగా సూర్య శతకం, భాస్కర శతకం అని చెప్పి. ఈ ప్రకారంగా మనకి జ్ఞానశక్తిని, ఇచ్ఛాశక్తిని, అన్ని రకాల శక్తులు ఇచ్చేవాడు సూర్యభగవానుడు. ఇటువంటి పవిత్రం బట్టి రసప్తమి నాడు సూర్య గమనం కూడా మారుతుంటుందన్నమాట. అట్లాంటి సప్తమి తిథి అంటే ఈ మాఘమాసములో సప్తమి తిథి కూడా చాలా ప్రముఖమైనది. సూర్యభగవంతుల యొక్క ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ మాఘమాసంలో ఈ పర్వదినాన సాధ్యమట్టుకి ఉపవాసం ఉంటారు కొంతమంది. ముఖ్యంగా స్నానం చేసి
ఆ సూర్యభగవానుడికి ఒక రకంగా ప్రసాద నైవేద్యం పెడతాం, పాలు పొంగిస్తారు. ఆ రకంగా ప్రసాద నైవేద్యం చేస్తే ఆ సూర్యభగవానుడి తలక అనుగ్రహమును పాత్రలమి మనము, మన కుటుంబము, మన ప్రపంచం అంతా కూడా సమస్తము సుఖదాయకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.